ఈ సత్క్రియలను కనపరచాలి. మొన్న ఒక క్రైస్తవులు పెళ్ళి ఒక వీడియో చూశారు. ఆ వీడియోలో అందరూ సింగర్సే. అందులో ఒక పేరు మోసినటువంటి ఒక సింగర్ ఉన్నాడు. ఆ వేదికలో పాట పాడుతూ డ్యాన్సులు చేస్తూ ఉన్నారు. దేవుని పాటే. దేవుడు అల్లరికి కర్తగాడన్న విషయాన్ని గమనించలేదు. ఆయన డ్యాన్స్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి అందరి చేత డ్యాన్స్ వేయించాడు. ఆ ఎగురుతున్నటువంటి ఆడవాళ్ళకి ఒంటి మీద చీర ఉంటుందో జారిపోతున్న సంగతి కూడా ఆ యొక్క విధానంలో కూడా లేరు వాళ్ళు. ఏ విధంగా ఉన్నాయి మన సత్క్రియలు? పైగా ఒక సంఘాన్ని నడిపించేటువంటి ఒక సేవకుడు ఒక దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు. పాటలు పాడేటువంటి సింగర్లే దేవుని పేరు చెప్పుకుంటూ బ్రతుకుతూ సత్క్రియలను కనపరచలేక లోకానుసారమైనటువంటి పద్ధతులను తీసుకొని వచ్చి దేవునికి దుఃఖపరిచేటువంటి విధంగా జీవిస్తూ ఉన్నారు. పేరుకేనండి పరిశుద్ధ వివాహం చేసేవన్నీ కూడా లోక సంబంధమైనటువంటి ఆచారాలే. ఆ సింగరు ఆ పెళ్లి కొడుకు సింగరే. అనేక చోట్ల దేవుణ్ణి పాటలు పాడుతూ ఆరాధించినటువంటి వ్యక్తే. కానీ లోక సంబంధమైనటువంటి విధానంలో ఆ వివాహాన్ని చేసుకున్నారు. మంగళ స్థానాలు ఏంటండి క్రైస్తవులకి? హెల్దీ ఫంక్షన్లు ఏంటండి క్రైస్తవులకి? లేని పోని ఆచారాలన్నిటిని కూడా క్రైస్తవులకు తీసుకొచ్చి రుద్దుతూ దేవునికి మహిమ చెందకుండా జీవిస్తూ ఉన్నారు. నిన్ను బట్టి దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు. ఈ రోజున అనేకులు కూడా అలాగే ఉన్నారు. ఏది కార్యం చేసినా కూడా, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు ఇళ్లలో చేసుకుంటున్నా కూడా దేవునికి మహిమ లేదు. అక్కడ దేవునికి మహిమ లేకుండా జీవిస్తూ ఉన్నాడు.